ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి గురువుగారు ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం చెప్పించుకుని సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు స్వయంగా నేనే నీ ఇంటికి వస్తాను, శుభవార్తను తీసుకువస్తాను తల్లి, వెంటనే నన్ను తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతోటి, భక్తి శ్రద్ధలతోటి ఉన్నావు. అలాంటిది నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనుభవించాను అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. ఇక బాధ అనేది అనవసరం. నువ్వు ఎప్పుడూ చూడనటువంటి ఆనందాన్ని అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నానమ్మా. మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు అని అనుకుంటున్నావు కదమ్మా. నేను చెప్పేది నిజమే తల్లి, నన్ను నమ్ము. అలా అస్సలు అనుకోవద్దమ్మా. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో, ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏమి నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరు అని నువ్వు అస్సలు బాధపడవద్దు. ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా. ఆపద సమయంలో నీకు తప్పకుండా నేను స్వయంగా వచ్చి సహాయం చేస్తాను తల్లి. నీ బాధలన్నీ కూడా నేను పోగొడతానమ్మా. నువ్వు నాపై ఎంతో ప్రేమ, నమ్మకం, భక్తి ఉంచావు. అటువంటప్పుడు నీ కష్టాలను నేను మోయలేనా తల్లి? నీ కష్టాలను నేను మోస్తున్నానమ్మా. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి. నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి నేను మరీ పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాను తల్లి. నీకు ఏదో ఒక రూపంలో రావలసిన ధనం నీకు అందేలా చేస్తాను. అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మా నేను. నువ్వెప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావమ్మా. ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడు అనే నమ్మకంతోటి ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించటానికి స్థలాన్ని వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకుని నన్ను దర్శించావు బిడ్డ. అందరూ వారి వారి దిగులు పోవాలి అని ప్రార్థించారు. కానీ నువ్వు మాత్రం నీ మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకున్నావు. నేను నీకు మంచి చేస్తాను అని నమ్మావు కదమ్మా. అలాంటప్పుడు నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు నన్ను నమ్మి కాలాన్ని గడిపావు. ఇప్పటి నుంచి నేను ఈ కాలంతో పాటు నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచిస్తానమ్మా. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదమ్మా. నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి. అయితే నీ జీవితంలో కొన్ని క్షణాలు చాలా జాగ్రత్తగా ఉండు.
నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకుని నడుచుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి. భయపడకు తల్లి. భయం వేస్తే నా బాబా తండ్రి నాకు మంచే చేస్తారు అనే నమ్మకంతోటి ధైర్యంగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బాధంతా నాకు తెలుసు. అన్నిటికీ కూడా ఒక ముగింపుని ఇస్తాను. అప్పటి వరకు నమ్మకంతోటి ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయింది అని అనుకోవద్దు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది తల్లి. నేను చక్కపెడతాను కదా. కాబట్టి నమ్మకంతోటి నీ పనులు నువ్వు చేసుకో. మిగతాదంతా కూడా నేను చక్కపెడతాను. ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పాను కదమ్మా. అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైందమ్మా. ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు తల్లి. ఒక చెట్టుకి పువ్వులు రావాలి అంటే మొదటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పువ్వులు అనేవి వస్తాయి కదా. అదే విధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్ట సమయం నడుస్తుంది అంటే దాని అర్థం తర్వాత నీ జీవితంలో ఆనందాలు సంతోషాలు వస్తాయి అని సంకేతం తల్లి. కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఏదైనా సరే బరువు బాధ్యత భారం అనేవి నువ్వు నా మీద వెయ్యి తల్లి. ఏడుస్తూ నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు. నీ ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనైనా నువ్వు ఆనందంగా ఉండాలి. గుడికి ఎందుకు వస్తారు తల్లి? మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా తల్లి? ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా గడుపమ్మా. నీకు ఎక్కువ రోజులు కష్టాలు గడిపే రోజులు లేవమ్మా. నీకు తప్పకుండా సంతోషంగా గడిపే రోజులను ప్రసాదిస్తాను. జీవితంలో చూడవలసిన కష్టాలన్నీ చూసేశావు. చిన్న వయసులోనే అనుభవించిన బాధలన్నీ అనుభవించేశావు. అలాగే నిన్ను ఎవరో అవమానిస్తున్నారని బాధపడుతున్నావు కదమ్మా. అటువంటి మూర్ఖులతోటి నువ్వు వాదించకమ్మా. ఎందుకంటే నీ మనసు అనేది గాయపడుతుంది. అలాంటి వారికి దూరంగా ఉండు తల్లి. ఏదైతే నీ చేతుల్లోకి రాదో, ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో, అది వస్తువైనా పనైనా కానీ లేదంటే ఏ బంధమైనా కానీ అది పూర్తిగా వారి ఇష్టానికే వదిలేసే తల్లి. ఎందుకంటే నువ్వు ఎంత నీ జోన్లోకి లాక్కోవాలి అని చూసినా నీది కానప్పుడు రాదు అని అనుకున్నప్పుడు ఎప్పటికీ నీ దగ్గరికి రాదు అని గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఎప్పుడూ కూడా నీది కాదు అన్న దాని వైపు పరిగెత్తొద్దమ్మా. శ్రద్ధ సబూరితోటి ధైర్యంగా ఉండు. ప్రతి క్షణము కూడా దేనికైనా సిద్ధంగా ఉండు. వస్తే ఏ సమస్య అయినా రాని, నా బుద్ధితోటి నా బాబా అండతోటి నేను బయటపడతాను. ధైర్యంగా నిలబడు తల్లి. అప్పుడే ఏ కష్టం వచ్చినా సరే వెనుదిరిగి వెళ్ళిపోతుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కష్టాలు కూడా భయపడతాయి. నీ దరిదాపుల్లో కూడా రావమ్మా. ఇక నీ కష్టాలకి ఒక మంచి ముగింపు అనేది వచ్చేసింది. నీ జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పరుస్తున్నాను తల్లి. ఆ మార్గంలోనే నువ్వు నడువు తల్లి. ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే నా మీద నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది తల్లి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తాను. నీకు ధనరాబడి కలిగిస్తాను. నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. మరి నీలో ఉన్న దిగులు బాధ అంతా వదిలేసి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.